పెద్దపల్లి ఎంపీగా పొప్పుల ఈశ్వర్ విజయం ఖాయమని ప్రజలంతా పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ గురువారం రామగుండం కార్పొరేషన్ 35, 36 డివిజన్లలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రజలను కలుస్తూ కారు గుర్తుకు ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ను ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్మిక వర్గం నుంచి వచ్చిన కొప్పుల ఈశ్వర్ బరిలో నిలిచారని, కార్మికుల సమస్యలు తెలిసిన వాడిగా ఇదివరకు కార్మికుల సమస్యలపై పోరాడిన చరిత్ర ఉన్న నాయకుడు కొప్పుల ఈశ్వర్ అని తెలిపారు. ఎంపీగా బరిలో నిలిచిన ఎవరికీ కూడా కార్మిక నేపథ్యం లేదని అన్నారు. ప్రజలంతా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశామన్న భావనలో ఉన్నారని, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధపడ్డారని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ప్రజల కార్మికుల ఆరోగ్యం కోసం మెడికల్ కళాశాల తీసుకొచ్చానని, ఇప్పుడున్న ఎమ్మెల్యే అభివృద్ధి పేరుతో కార్మికుల క్వార్టర్లను కూల్చాలని చూస్తున్నారని ఆరోపించారు. చేతనైతే ఎమ్మెల్యే నిరుద్యోగులకు ఉపాధి కల్పన దిశగా కృషి చేయాలని, సింగరేణి అనుబంధ పరిశ్రమలు నెలకొల్పాలని డిమాండ్ చేశారు. రామగుండం ప్రజలంతా కారు గుర్తుపై ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ప్రతి ఒక్కరి మాట ఒకటే, మేము కొప్పుల ఈశ్వర్ అన్న గారిని ఎంపీగా గెలిపించుకుంటాము. పార్లమెంటు అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు ఎవరు కూడా సింగరేణి కార్మికులు ఇంతవరకు ఎవరు కూడా పోటీ చేయలే. ఈసారి కేసీఆర్ గారు కార్మికుల మీద ఉన్నటువంటి గొప్ప గౌరవం కొద్దీ కార్మికుల కష్టాలు తీర్చేటువంటి నాయకుడు కావాలని బీఆర్ఎస్ పార్టీ తరపున టికెట్ కేటాయించినటువంటి నేపథ్యంలో ఇలా కార్మికుల కోసం ఆనాడు 7LPలో కార్మికులు చనిపోతే చంద్రబాబు నాయుడును ఎదురించి జైల్లో ఉండి ఎక్స్గ్రేషియా పెంచే విధంగా కృషి చేసినటువంటి నాయకుడు, కార్మిక నాయకుడు కొప్పుల ఈశ్వర్ అన్న. 5వ వేజ్ బోర్డు కోసం నిరాహార దీక్ష చేసి 5వ వేజ్ బోర్డును సాధించినటువంటి నాయకుడు కొప్పుల ఈశ్వర్ అన్న. అనేక ఉద్యమాలలో, అనేక విప్లవ ఉద్యమాలలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆరాటపడ్డటువంటి నాయకుడు కొప్పుల ఈశ్వర్ అన్న. ఈరోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు, మాకు కొప్పుల ఈశ్వర్ అన్న కావాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలి, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి సందర్భాన్ని మేము ఇల్లు గడప గడపకు వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితులను క్షుణ్ణంగా మేము వింటూ ఉన్నాం. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో పరిస్థితి చూస్తే, ఆనాడు మేము ఈ నియోజకవర్గము కాలుష్యానికి నిలయంగా ఉన్నది. కనీసం ఇక్కడ ఒక మంచి డాక్టరు, ఒక మంచి దవాఖాన లేదు. కార్పొరేట్ కళాశాల, కార్పొరేట్ వైద్యశాల కావాలని, కార్పొరేట్ హాస్పిటల్ కావాలని కార్మికులు కోరుకున్నటువంటి ఆ సందర్భం. ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్, జిల్లా కేంద్రంలో రావాల్సిన మెడికల్ కాలేజ్ సింగరేణి మెడికల్ సైన్సెస్ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయించడం, ఆనాడు సింగరేణి మెడల్ వంచి ఇక్కడి కార్మికులకు ఇబ్బంది అవుతుందని కొట్లాడి మెడికల్ కాలేజ్ను డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి తెచ్చినాం. ఈరోజు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడున్నటువంటి క్వార్టర్లను తీసేసి ఇలా ఆ రోడ్లు వెడల్పు కావాలని ఈ సింగరేణి ద్వారా చేపించడంతో పాటు సింగరేణికి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలి, ఇంకా సింగరేణి కంపెనీకి ఆదాయం కావాలని ఎమ్మెల్యే ఒక కార్యాచరణ తీసుకున్నాడు. నిజంగా చాలా దుర్మార్గం. ఈ ప్రచార కార్యక్రమంలో 35వ డివిజన్ కార్పొరేటర్ పాముకుంట్ల భాస్కర్, పట్టణ అధ్యక్షులు చిలకలపల్లి శ్రీనివాస్, టీఆర్ఎస్వి ప్రెసిడెంట్ ఇరువురాల శ్రావణ్, మాజీ కార్పొరేటర్ మారుతి, కౌటం బాబు, కుర్ర ఓదేలు, చింతల వేణు, శ్యామ్, రాజయ్య, లింగయ్య, ఎల్లయ్య, అధిక సంఖ్యలో మహిళలు, పెద్ద మనుషులు పాల్గొన్నారు.